డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. మనతో ఉన్నారు యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మహోదయ. సార్, ఎక్కువగా బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనకి వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ చాలా సజెషన్స్ చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ గురించి చాలా మందికి అంత అవగాహన ఉండదు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి అని వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు కదా. కానీ వాళ్ళు ఎంత చెప్పినా కానీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని చాలా మందికి తెలియదు. అసలు దీని గురించి పూర్తి అవగాహన కల్పిస్తారా? ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎవరు ఇక్కడ పెట్టుబడి పెట్టొచ్చు, ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి? మ్యూచువల్ ఫండ్ అంటే ట్రస్ట్ అమ్మా. ట్రస్ట్ ఏంటంటే మీలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, కామన్ మ్యాన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి డబ్బును పూల్ చేస్తారు. పూల్ చేసి మీ లక్ష్యం ఏమిటి, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ఫినాన్షియల్ గోల్ ఏంటి. జనరల్గా ఏముంటుందమ్మా, మనం డబ్బు పూల్ చేసినప్పుడు ఎవరిదైనా లక్ష్యం ఏముంటుందంటే ప్రాఫిట్స్, గెయిన్స్. సో ఆ లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ సెబీ అండర్లో ఉంటాయి. ఒక్క పైసా కూడా ఫ్రాడ్ చేయడానికి ఉండదు. ఓకే, ట్రస్ట్ ఇది. ఓకేనమ్మా. ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. 100 రూపాయలతో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేయాలి. అంటే పాన్, అడ్రస్, అలాగే బ్యాంక్ ప్రూఫ్, కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేస్తే ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ట్రస్ట్స్ ఏమిటంటే, ట్రస్ట్స్ ఏం చేస్తాయంటే మీరు ఎందులో ప్రతి మ్యూచువల్ ఫండ్ లో ఒక స్కీమ్ ఉంటుంది. అంటే స్కీమ్ అంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫైనాన్షియల్ గోల్ ఏంటి, మీకు ఎందులో ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళు అడుగుతారు అనమాట. సపోజ్ లార్జ్ క్యాప్ ఫండ్ అని ఉందనుకోండి, పెద్ద కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. మిడ్ క్యాప్ అంటే మీడియం కంపెనీస్, స్మాల్ క్యాప్ అంటే చిన్న కంపెనీస్. అంటే సెబీ డెఫినేషన్ ఇచ్చింది. లార్జ్ క్యాప్ అంటే ఫస్ట్ టాప్ ఈక్విటీస్ అంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. బాండ్స్ అంటే అప్ ఇవ్వాలి కంపెనీస్ కి, వాటి బాండ్స్ డెట్స్ అంటారు. అట్లా మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయమంటే ఈక్విటీలో చేస్తారు, బాండ్స్ లో చేయమంటే బాండ్స్ లో చేస్తారు, అప్ ఇస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్స్ లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. బ్యాంక్ లో లాగా ఏ ఫండ్స్ లో కూడా గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. లిక్విడ్ ఫండ్స్ అంటే లో రిస్క్ ఫండ్స్, ట్రెజరీ బిల్స్ అయినా కానీ గ్యారంటీ ఉండదు. ఎందుకు గ్యారంటీ ఉండదు అంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇప్పుడు మనం అప్పిస్తాం కంపెనీలకి బాండ్స్, రిస్క్ తక్కువ ఉంటుంది. కానీ కొంతమంది అప్పించినప్పుడు క్రిసిల్ రేటింగ్ బట్టి టాప్ రేటింగ్ ఉన్న సంస్థలేమో చక్కగా ఇస్తాయి. కొన్ని కంపెనీలు దివాలా తీసి ఒక్కోసారి వడ్డీ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి, ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, గ్యారంటీ ఉండదు. సో ఎవరు కామన్ మ్యాన్ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు ట్రస్ట్ రూపేనా. ఇక్కడ ఏమిటంటే యూనిట్స్ ఇస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు యూనిట్స్ ఇస్తారు. ఆ యూనిట్స్ షార్ట్ పీరియడ్ లో రిస్క్ ఉంటుంది, ఈక్విటీస్ లో అయితే రిస్క్ ఉంటుంది, లాంగ్ పీరియడ్ లో మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే జనరల్ గా కామన్ మ్యాన్ కి ఏంటంటే కంపెనీలో స్టాక్స్ కొనుక్కోవాలంటే నాలెడ్జ్ అవసరం. ఏ కంపెనీ బాగా లాభాలు ఇస్తుంది, ఏ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, చాలా చూసుకోవాలి. స్టాక్స్ కొనుక్కోవాలంటే, షేర్స్ కొనుక్కోవాలంటే అది మనకు తెలియదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే మ్యూచువల్ ఫండ్స్ అనే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్యాపిటల్ మార్కెట్స్ లో మ్యూచువల్ ఫండ్స్ అనే ట్రస్ట్లని ఫామ్ చేసింది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, మన కోసం ఇండైరెక్ట్ గా వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో వాళ్ళు ఏమైనా చారిటీ చేస్తున్నారంటే చారిటీ ఏం కాదు, విన్ విన్ కాంబినేషన్. ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ లో. 100 రూపాయలకి సుమారుగా ఈక్విటీస్ అయితే ఒక 2 రూపాయలు, ఇండెక్స్ ఫండ్స్ లోనేమో తక్కువ ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో, యాక్టివ్ ఫండ్స్ లో ఎక్కువ ఉంటుంది. మరి యాక్టివ్ ఫండ్స్ లో ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఫండ్ మేనేజరు బెంచ్ మార్క్ ని బీట్ చేయడానికి ఆయన యొక్క శక్తియుక్తులు వినియోగిస్తాడు. అలాగే ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థకి రీసెర్చ్ టీం ఉంటుంది. వీళ్ళందరికీ మనం శాలరీస్ ఇవ్వాలి కదా. మ్యూచువల్ ఫండ్ సంస్థలు టెక్నాలజీకి కానీ, మీ యొక్క డేటా భద్రపరచడానికి టెక్నాలజీ కానీ, సర్వర్స్ కానీ, తర్వాత ఆఫీసెస్ కానీ, తర్వాత ఫండ్ మేనేజర్ జీతాలు కానీ, రీసెర్చ్ టీమ్ జీతాలు కానీ వీళ్ళందరికీ ఇవ్వాలి కదా. అందుకని ఏం చేస్తారు, మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు లాభాల్లో నుంచి తీసుకోరు వీళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పెన్స్ రేషియోని సెబీ అండర్లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అంటే 100కు 2 రూపాయలు అనుకోండి, సంవత్సరానికి 100కు 2 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. అంతకు 1 పైసా ఎక్కువ తీసుకోరు, 1 పైసా తక్కువ తీసుకోరు. డివైడెడ్ బై 365.
వేసి ఎవ్రీ డే ఆ యొక్క ఎక్స్పెన్స్ రేషియో తీసుకున్నాక రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీకోసం కొన్న షేర్లు పెరిగితే ఆ ఎక్స్పెన్స్ రేషియో తగ్గించిన తర్వాత పెరుగుతుంది, ఎన్ఏవి అంటారు, నెట్ అసెట్ వాల్యూ. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే అమ్మా, ప్రజల కోసం ఇండైరెక్ట్ గా ఆస్తులు నిర్వహించే యొక్క ట్రస్ట్ ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్స్ కొంటాం. కామన్ మ్యాన్ ధనవంతుడు అవ్వాలంటే మనం ఏం చెప్తున్నాం అంటే గత కొంతకాలంగా ట్రేడింగ్ వద్దు, సేవింగ్స్ వద్దు, బ్యాంక్ లో సేవింగ్స్ మాత్రమే వద్దు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రావట్లేదు. సో కంపెనీస్ లో ఓనర్షిప్ తీసుకోండి అంటున్నాం. కంపెనీస్ లో ఓనర్షిప్ ఎలా తీసుకోవాలంటే 2 రకాలు తీసుకోవచ్చు. డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనుక్కుంటే ఓనర్స్ అవుతారు, లేదా ఇండైరెక్ట్ వేలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కొనుక్కుంటే ఇండైరెక్ట్ వేలో మీరు ఓనర్స్ అవుతారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం కదా, షేర్లు కొంటమే, మీకోసం కొంటారు. అయితే మనం డైరెక్ట్ కొనుక్కునేటప్పుడు ఏ స్టాక్స్ తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ పెద్ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మీరు 1000 రూపాయలు కడితే కూడా మీకోసం ఒక ఫండ్ మేనేజర్, ఒక రీసెర్చ్ టీమ్ పర్ఫెక్ట్ గా మీ యొక్క డేటా అంతా సర్వర్ లో భద్రపరుస్తారు. రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అంటారు వాటిని, క్యామ్స్ అండ్ కేఫిన్ కార్డ్. అంటే ఒక్క పైసా కూడా మీకు తేడా రాదు. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మీకోసం. తర్వాత రెండో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో పెద్ద అడ్వాంటేజ్ డైవర్సిఫికేషన్. మీకోసం ఒకే స్టాక్ కొన్నారనుకోండి, ఒకే కంపెనీలో షేర్ కొన్నారనుకోండి, ఆ కంపెనీ లాభం వస్తే మీకు మిక్కిలి లాభం వస్తుంది, నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది కదా. ఆ కంపెనీ జీరో అయిపోతే మీకు జీరో అయ్యే అవకాశం ఉంది. లేదు ఒక 10 ఏళ్ళు ఆ కంపెనీ పెరగకుండా అక్కడక్కడే ఉంటే మీ యొక్క డబ్బు పెరగకుండా డెడ్ ఇన్వెస్ట్మెంట్, ఏమి పెరగకుండా చచ్చుబడిపోయిన ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. అందుకని ఏం చేస్తారంటే డైవర్సిఫికేషన్. మీరు 100 రూపాయలు ఇస్తే కూడా 50 కంపెనీలో స్టాక్స్ కొంటారు. దానివల్ల ఏమవుతుంది, లాభం ఏంటి, డైవర్సిఫికేషన్. ఎప్పుడు కూడా క్యాపిటల్ మార్కెట్స్ లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి, ప్రిన్సిపల్ తగ్గటం కానీ, ప్రిన్సిపల్ జీరో అవటం కానీ, విపరీతమైన నష్టాలు, రిస్క్. రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రిస్క్ ఉంటుంది. సో డైవర్సిఫికేషన్ చేయటం వల్ల ఏమవుతుంది, మీ 100 రూపాయలు 50 కంపెనీలు పెట్టడం వల్ల ఏమవుతుంది, రిస్క్ తగ్గిపోతుంది. ఓకేనమ్మా, రిస్క్ తగ్గిపోతుంది. అంటే 50 కంపెనీలో 1, 2, 5 కంపెనీలు దెబ్బతినొచ్చు, అన్ని ఒకేసారి దెబ్బతినవు కదా. తర్వాత సెక్టార్స్ ఒక రంగం, ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోనే 20 స్టాక్స్ కొన్నారనుకోండి, బ్యాంకింగ్ రంగం దెబ్బతిన్నప్పుడు మీరు దెబ్బతింటారు. ఇక్కడ ఒక రంగం కాదు, 15 రంగాల్లో పెడతారు. అంటే దేశంలో ఏ రంగం పురోగమిస్తుంది ఎకనామికల్ గా, రకరకాల రంగాలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సిమెంట్, స్టీలు, డిఫెన్స్, ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ ఒకటి కాదు, ఆటోమొబైల్స్ ఒక రంగం కాదు. అలా వాళ్ళకి ఏంటంటే ఏ రంగము ఏ టైంలో పెర్ఫార్మ్ చేస్తుందని ఎకనామిక్ సిచ్యువేషన్స్ బట్టి, మ్యాక్రో ఎకనామిక్స్ బట్టి చేస్తారు. మూడవది ఏమిటంటే పెద్ద అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ అంటారు. సిప్ అంటే ఒకసారి పెట్టకుండా నెల పెడతాం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్. అంటే డబ్బున్న వాళ్ళు ఒకసారి పెట్టగలరు, డబ్బు లేని చిన్న వ్యక్తి నెలకు 100 రూపాయలు, నెలకు 500, నెలకు 1000, నెలకు 5000 చిన్న వ్యక్తులు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే సిప్ ద్వారా పెడితే చిన్న వ్యక్తులకు అవకాశం ఇవ్వటమే కాదు, ఇక్కడ లాభం ఏమిటంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో మీకు ఏంటంటే ఏ రేట్లో కొనాలి, ఏ రేట్లో అమ్మాలన్నది ప్రధానమైన సమస్య డైరెక్ట్ కొనుక్కునే వాళ్ళకి. ఇక్కడ నెల పెట్టడం వల్ల ఒక హై రేట్లో కొంటాము, సపోజ్ మార్కెట్ పడితే కొంచెం తక్కువ రేట్లో కొంటాము, ఇంకా పడితే ఇంకా తక్కువ రేట్లో కొంటాము. ఒక వస్తువుని పడినప్పుడల్లా కొంటుంటే ఏమవుతుంది, యావరేజ్ అవుతుంది. అది దాన్ని ఏమంటారు, రూపీ కాస్ట్ యావరేజ్ అంటారు. బంగారం ఉందమ్మా, 1,00,000 రూపాయల తులం దగ్గర కొంటున్నారు, 95,000కి వచ్చింది, అక్కడ కొంటున్నారు 90లో కొంటున్నారు, 80లో కొంటున్నారు, 70లో కొంటున్నారు, యావరేజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో మీరు ఇప్పటికిప్పుడు కాదు కదా, మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడు కూడా డబ్బులు షార్ట్ పీరియడ్ లో రావు, లాంగ్ వెంటనే క్విక్ మనీ రాదు. మ్యూచువల్ ఫండ్స్ లో ఏఐఎఫ్ పిఎంఎస్ లాగా షార్ట్ పీరియడ్ లో డబ్బు రావచ్చు, ఏఐఎఫ్ పిఎంఎస్ లో రిస్క్ ఉండొచ్చు. ఇక్కడ అట్లా కాదు, క్విక్ గా డబ్బులు రీచ్ గారు, కానీ లాంగ్ పీరియడ్ లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మ్యూచువల్ ఫండ్ లో ధనం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ రిటైర్మెంట్, పిల్లల చదువులో, ఒక కారు కోసం గానీ, ఒక ఇల్లు కోసం గానీ అట్లా పెట్టుకోవాలి. సో రూపీ కాస్ట్ యావరేజ్ అవుద్ది, అంటే తగ్గినప్పుడల్లా తక్కువ రేట్స్ కి మనం స్టాక్స్ కొంటా ఉంటారు కాబట్టి రూపీ కాస్ట్ యావరేజ్. ఇంకోటి ఏంటి,
రూపాయలకి ఈ స్టాక్స్ రావు కదా సార్ అనొచ్చు మీరు. ఇక్కడ ఏమన్నా మనం ట్రస్ట్ రూపేనా పూల్ ఆఫ్ మనీ. మీలాంటి ఇన్వెస్టర్స్ ప్రతి స్కీమ్ లో ఏంటంటే మీలాంటి ఇన్వెస్టర్స్ లక్షల మంది కోట్ల మంది ఉంటారు. 100 రూపాయలు కలిస్తే చిన్న చిన్న డ్రాప్స్ మేక్ బిగ్ ఓషన్, స్మాల్ డ్రాప్స్ మేక్ బిగ్ ఓషన్. అట్లా మీలాంటి డబ్బులన్నీ గంపగుత్తగా స్కీమ్ లో ఏం చేస్తారు ప్రతి నెల. ఇప్పుడు 25,000 కోట్లు మనకి నెల సిప్ రూపాయలు వస్తుంది. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల కొంటా ఉంటారు. సో కొంటా ఉంటాం రూపీ కాస్ట్ యావరేజ్ అయింది. ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో పెద్ద అడ్వాంటేజ్, మనం ఇండివిజువల్ గా అనుకోండి ఉదయం 10 లక్షలు ఉంటే 10 లక్షలు ఒకేసారి స్టాక్స్ లో పెడతాం. అంటే మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేము, క్యాష్ చేతిలో ఉంచుకోం. డౌన్ అయింది అనుకో ఆపర్చునిటీ మిస్ అయింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏం చేస్తాయంటే ఒక 5 to 10% క్యాష్ ఉంచుకుంటాయి చేతిలో. పడినప్పుడు కొంటూ ఉంటారు, అడ్వాంటేజ్ అది. క్యాష్ హోల్డింగ్ ఉంచుకుంటారు, ప్రతి స్కీమ్ క్యాష్ హోల్డింగ్స్ ఉంచుకుంటారు. రెండోది ఏంటంటే ట్రస్ట్ అన్నాను కదా మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళు కూడా 50 కంపెనీస్ లో 2-3 కంపెనీస్ రాంగ్ పిక్ చేసుకుంటారు, ఏదో తెలియకో ఇంకోటి. వీళ్ళు ఎన్నిసార్లు అమ్మినా ఎన్నిసార్లు కొన్నా వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. మనం అమ్మామనుకో, మనం డైరెక్ట్ స్టాక్స్ లో అమ్మామనుకోండి మనకి ట్యాక్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ లాంగ్ టర్మ్ వీళ్ళకి ట్యాక్స్ ఉండదు. సో ఇవి సెబీ అండర్ లో ఉంటాయి. అంటే ఫుల్లీ రెగ్యులేటెడ్ మ్యూచువల్ ఫండ్స్. చిన్న వ్యక్తులు కూడా ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. రిస్క్ ఉంటుంది అంటే రిస్క్ ఉంటుంది. అడ్వాంటేజ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అవుద్ది. సో మనం ఏం చెప్తున్నామంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ ట్రస్ట్లు, ఏం మోసం ఉండదు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు మీ డబ్బు తీసుకుని పారిపోవడానికి ఉండదు. మ్యూచువల్ ఫండ్ సంస్థలో డబ్బులు పెడితే జీరో కావు, డైవర్సిఫికేషన్ వల్ల జీరో కావు. మీకు ఇంట్లో కూర్చున్నా సరే మీ డబ్బు కోసం ఎలా మీ డబ్బు పెంపొందించాలని ఆలోచించే టీం ఉంటుంది. సో మనకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఎప్పుడు కూడా మన డబ్బుని మన కోసం పనిచేసేలాగా మనం పెట్టాలి. మన కోసం 50 కంపెనీలు పనిచేయాలి. ఇండైరెక్ట్ వేలో 50 కంపెనీలు పనిచేయాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మీకోసం ఫండ్ మేనేజర్ దగ్గర నుంచి రీసెర్చ్ టీం దగ్గర నుంచి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ డైరెక్టర్స్ అందరూ మీకోసం పనిచేస్తారు. నేను ఏం చెప్తున్నానంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కామన్ మ్యాన్, పేదలు, ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు, పెద్ద మొత్తంలో డబ్బులు లేవు, 50 లక్షల కోటి రూపాయలు లేవు, అయినా మీరు లాంగర్ పీరియడ్ లో ధనవంతులు కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకోండి. కానీ హెచ్చరిక ఏమిటంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంటే మ్యూచువల్ ఫండ్ లో గ్యారంటీడ్ రిటర్న్స్ ఉండవు, మార్కెట్ యొక్క ఒడిదుడుకులు లోబడి ఉంటుంది. షార్ట్ పీరియడ్ లో రిస్క్ ఉంటుంది. షార్ట్ పీరియడ్ లో మీ ప్రిన్సిపల్ డౌన్ అవుతుంది. 5 years 7 years 10 years ఉంటుంది. 10 years ఉంటే నెగిటివ్ రిటర్న్స్ ఉండవు. ఈక్విటీ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో నెగిటివ్ రిటర్న్స్ ఉండకపోగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా స్కీమ్స్ మంచి రిటర్న్స్ వస్తున్నాయి. కానీ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో వేల స్కీమ్స్ ఉంటాయి. ఏ స్కీమ్ తీసుకోవాలి ఏ స్కీమ్ తీసుకోకూడదు తెలియదు. కాబట్టి మీరు ఒక రీసెర్చ్ చేసి తీసుకుంటే వెళ్ళండి గుడ్డు. లేదంటే ఒక ప్రొఫెషనల్ ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ, ఒక RIA రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ, లేదంటే ఒక పర్సనల్ ఫైనాన్స్ ప్లానర్ ద్వారా కానీ మీరు ప్లాన్ చేసుకుని తీసుకుంటే మీ యొక్క ఆర్థిక లక్ష్యాలు మీరు అధిగమించి జీవితంలో చక్కగా సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ అమ్మా.